శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, పునరుద్ధరణటువంటి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో లూకాసు సువార్త 1వ అధ్యాయం 37వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. సృష్టిలో ఈ దినం ప్రతిదీ కూడా పనిచేస్తుందంటే, దేవుడు సమస్త సృష్టిని సృజించేటప్పుడు ఆ సృష్టిలో నిర్మాణం చేయబడినటువంటి ప్రతిదానికి కూడా దేవుడు మాట చెప్పాడు. సూర్యునికైనా చంద్రుడికైనా సమస్త సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటికి కూడా దేవుని మాట ప్రకారం ఆనాటి నుంచి నేటి వరకు కూడా అవి గతి తప్పకుండా, గమ్యం తప్పకుండా నేటికి అవి పనిచేస్తున్నాయి. అంత మాత్రమే కాదు, కానీ భూమి మీద జరిగేటువంటి ప్రతిదీ కూడా ఈ రోజున మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క భూమి మీద జరిగేటువంటి ప్రతిదీ ఏదైనప్పటికి కూడా అది దేవుని మాట ప్రకారమే వస్తుంది. దేవుని మాట ప్రకారమే అవి పనిచేస్తూ వెళ్ళిపోతున్నాయి. ఇప్పటి వరకు ఒకసారి మనం వెనక తిరిగి చూసుకుంటే ఈ భూమి మీద ఎన్నో సంఘటనలు, సంభవాలు మనం చూసాం. ఆ సంఘటనలు కానీ ఆ సంభవాలన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అనేటువంటిది చూడండి. మీరు కరోనా అనేటువంటిది ఎవరు కోరుకోలేదు. ఒకవేళ కరోనా కలిగినటువంటి విపత్తును బట్టి వెళ్ళిపోతే బాగుండని చెప్పేసి అంటే వెళ్ళిపోలేదు. దేవుని మాట ప్రకారమే కరోనా వైరస్ అనేటువంటిది భూమి మీదకి వచ్చింది, మానవాళిని కబళించింది. అది వెళ్ళిపోవాలనేటువంటిది, ముగించబడాలనేటువంటిది దేవుని మాట ప్రకారమే ముగించబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సృష్టి అయినా ఈ భూమి మీద పనిచేసే ప్రతిదైనా కానీ ఏదైనా కానీ దేవుని మాట ప్రకారమే పనిచేస్తున్నాయి అని చెప్పేసి మనం గ్రహించాలి. మన జీవితంలో కూడా దేవుడు వాక్యం అనేటువంటి ఎన్నో మాటలు మనకి వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు. నీవు నేను ఆ వాక్యమైనటువంటి దేవుని మాటను మనం నమ్మితే, మనం విశ్వసిస్తే, దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడు, దేవుడు ఖచ్చితంగా ఆయన మాట, ఆయన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడిద్ది, ఆయన నెరవేరుస్తాడు అని నమ్మితే ఖచ్చితంగా ఆయన కార్యాలు చూస్తాం. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు, భూమి ఆకాశం గతించినా కానీ నా మాట ఎన్నడూ కూడా గతించదు అని చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి ఆ మాట మీద నీవు నేను నమ్మకం కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం, ఆయన మాట మీద ఆధారపడదాం. మనుషులు మాట ఇస్తే తప్పుతారు, మనుషులు మాట చెప్తే మాట మీద నిలబడరు మనమైతే. కానీ దేవుని మాట శాశ్వతమైనది. ఆయన మాట సృష్టి గతించినా కానీ అది గతింపదు, నిరర్థకం కాదు. అట్టి దేవుని మాట మీద నమ్మిక కలిగి ముందుకు సాగేటువంటి కృపలో దేవుడు మనందరిని కూడా అంత్య దినాల్లో కృపాయుగంలో దేవుడు నడిపిస్తూ స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు డాక్టర్ రాజు సంతోష్ గారు, డాక్టర్ టీనా గారి యొక్క జ్యేష్ఠ కుమారుడు నేతన్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11 ప్రకారం సంవత్సరమును దయా కిరీటుని నీకు ధరింపజేసి నీ జాడల సారము వెదజల్లునని జ్ఞాపకం చేసినట్లుగా నేతన్ ఇలాంటి బర్త్డేస్ అనేకం జరుపుకుంటూ దేవుని కృపలో ఆ బిడ్డ వర్ధిల్లునుగాక. మరొకరు కీర్తిశేషులు స్టార్ గారి యొక్క అల్లుడు గారైనటువంటి వినయ్ కుమార్, ఆ బిడ్డకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాయని దేవుడు జ్ఞాపకం చేసినట్లుగా వినయ్ కుమార్ వారు కూడా దేవుడు ఆయన అనుగ్రహించేటువంటి ఆరోగ్య ఆయుష్తో దేవుడు నిరంతరం వారిని వర్ధిల్లింపచేయనుగాక. మరొకరు మన సంఘ సభ్యులు ప్రియులు జానీ బాషా గారు, వారిది రేపటి దినం జన్మదినము. వారికి కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ
బర్త్డే. దేవుడు వారి జీవితంలో మరి దేవుని యొక్క సంఘం యొక్క పరిచర్యలో సేవకునికి ఇంకెక్కువగా వారు సహకరించబడి ఆయన ఆరోగ్యాలతో దేవుడు వారిని వారి కుటుంబాన్ని బలపరుస్తూ విస్తరింప చేయనుగాక. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు. దేవా, మీ మాట యొక్క విశిష్టతను, మీ మాట ద్వారా సమస్త సృష్టి నిర్మాణం చేయబడింది. మీ మాట ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవా జరిపించబడుతున్నాయి, జరుగుతూ నెరవేర్చబడుతున్నాయి. దేవా, విశ్వాసులను చెప్పుకునే మేము కూడా నా తండ్రి మీ మాటకి లోబడేవారుగా, మీ మాటకి నమ్మిక కలిగిన వారుగా, మీ మాట మీద విశ్వాసం కలిగి జీవించేటువంటి కృప మా అందరికీ మీరు దయచేయండి. ఈ ఉదయం నాయన TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నాయన మీ మాట మీద స్థిరత్వం కలిగిన ఆయన, మీ మాట మీద నమ్మిక కలిగి ముందుకు సాగేటువంటి కృప దయచేయండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి నేతను బట్టి మీకు వందన ఆచరిస్తున్నాం. వినయ్ కుమార్ గారిని బట్టి వందన ఆచరిస్తున్నాం. దేవారి జీవితంలో నాయన మీరు ఇచ్చినటువంటి దయా కిరీటం, వారి ఆ కిరీటం కింద వారి జీవితం వర్ధిల్లుటకు మీ కృప దయచేయండి. రేపటి దినం ప్రభువా మరి జన్మదినం జరుపుకోబోతున్న మా ప్రియులు జానీ బాషా గారిని బట్టి కూడా మీకు వందన ఆచరిస్తున్నాం. మీ దాసుని మీరు దీవించండి అయ్యా. సంఘానికి సేవకునికి మరి ఎంతగానో సహకరిస్తున్నటువంటి వారిని ఇంకెక్కువ మీరు బలపరిచిన ఆయన మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహిస్తున్న తండ్రి, మీ కృపలో వారి వర్ధిల్లుతూ వారి కుటుంబం దీవించబట్టుకు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.